సభలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంత భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఈరోజు ఉదయం నుంచి కూడా మనం శాసనసభ సమావేశాలు చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ చర్చ జరుపుతున్నటువంటి నేపథ్యంలో పలు అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వం ముందు అటు ఏదైతే సభలో ఉంచడం జరిగింది పలు అంశాలకు సంబంధించి కూడా. ఈ సందర్భంగా ఏదైతే పలు అంశాలను ప్రస్తావిస్తూ పలు అంశాలను సరిచేసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యేలపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే మాత్రం ఏదైతే సబితా ఇంద్రారెడ్డి మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాంతోపాటుగా సునీత లక్ష్మారెడ్డి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అనంతరం డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పైన కూడా మరోసారి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ తమను ప్రభుత్వం టార్గెట్ చేసిందని కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారిపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వారు కలత చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు కొంత ఏదైతే కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వాన్ని అనేక అంశాలపైన ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే తమ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో తాము గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రధానంగా నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించి కూడా వాటిపైన సరిచూసుకోవాలని కూడా తాను చెప్పడంతోనే ప్రభుత్వం తనపైన గత కొద్ది రోజులకు కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, తనను టార్గెట్ చేసిందని కూడా వారు ఈరోజు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారు ఏదైతే ప్రభుత్వం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లుపట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పొడియం వద్దకు చేరుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు సీఎం రేవంత్ రెడ్డి మల్లుపట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలకు అభ్యంతరకరంగా కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పొడియం వద్ద ముందు నేలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూర్చొని వారి ఆవేదనను నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఏదైతే మొదటిగా మాట్లాడిన తర్వాత వాయిదా పడిన తర్వాత 3:30 ప్రాంతంలో మళ్ళా సభ తిరిగి ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా సభ వాయిదా పడిన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలోనే వారికి కేటాయించినటువంటి సీట్లలోనే కూర్చొని సభ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం నుంచి రిప్లై రావాలి, దాంతోపాటుగా సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క వారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా కొంత నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దాంతోపాటుగా పొడియం వద్ద కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే ప్రభుత్వము ఏదైతే ఈ గందరగోళం నడుములలోనే అటు ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం తెలుపుకొని సభను రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. తదుపరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్కి వచ్చిన తర్వాత కూడా వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లుపట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలపైన వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం తమకు జరిగినటువంటి అవమానమే కాదు, రాష్ట్ర మహిళలందరికీ కూడా జరిగినటువంటి అవమానంగా పరిగణించాల్సి వస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రధానంగా మహిళలు రాజకీయాల్లో ఉండాలంటే ఏదైతే సహకారం కూడా ఉండాలని కూడా, కానీ తాను రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక రకాలుగా సపోర్ట్ చేసినట్టు కూడా, కానీ రేవంత్ రెడ్డి తన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా వారు తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీత ఏదైతే లక్ష్మారెడ్డి కూడా మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రధానంగా సీఎం సీట్ అనేది 4 కోట్ల ప్రజలకు చెందినటువంటి విషయంగా రేవంత్ రెడ్డి గుర్తించాలని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వెంటనే వారు రాష్ట్ర మహిళలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు, వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా, సీఎంగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది కేవలం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు జరిగినటువంటి అవమానమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా జరిగినటువంటి అవమానంగా పరిగణించాల్సి వస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. అనేక అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో, అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం కావచ్చు, దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా డీవియేషన్ చేస్తున్నారని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ప్రభుత్వం కనుక ఏదైతే వెంటనే అటు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా ఇతర సభ్యులు ఏదైతే క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు.